కర్షకులు, శ్రామికుల హక్కుల సాధనే లక్ష్యంగా తమ జీవితాన్ని అంకితం చేసిన అమరజీవి కామ్రేడ్ జీవి కృష్ణారావు ఎప్పుడూ ప్రజల మనసులో సజీవుగానే ఉంటారని ఏఐటియుసి రాష్ట్ర నాయకులు రాధాకృష్ణమూర్తి అన్నారు. కృష్ణారావు 93వ జయంతి సందర్భాన్ని పురస్కరించుకుని రేగుల రాఘవయ్య భవన్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కృష్ణారావు ఆశయాల సాధనే లక్ష్యంగా తమ పయనం ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో హమాలి ముఠా వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు మర్యాద, సురేష్ బాబు, శివ, అంజుబాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ ముద్దుబిడ్డ, కార్మిక సంఘాల నాయకులు, అసంఘటిత రంగ కార్మికులను సంఘటితం చేసి వారి హక్కుల కోసం పోరాడినటువంటి నేత జీవి కృష్ణారావు గారి 93వ జయంతిని ఈరోజు ఇక్కడ ఘనంగా నిర్వహించుకోవటం జరుగుతూ ఉంది. ఆయన స్కూల్లో టీచర్గా ఉద్యోగం చేస్తూ సౌకర్యవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతూ దాని మొత్తాన్ని కూడా వదిలేసుకొని కమ్యూనిస్టు ఉద్యమం కోసం, కార్మికుల సేవ చేయటం కోసం, కార్మిక ఉద్యమాన్ని నిర్మించటం కోసం ఉద్యోగాన్ని సైతం వదిలివేసి ఉద్యమాల్లోకి దూకినటువంటి వ్యక్తి. ఆయన జీవితాంతం చివరి శ్వాస వరకు కమ్యూనిస్టు ఉద్యమం కోసం, కార్మిక సంఘాల కోసం, హమాలీ వర్కర్స్ కోసం, అట్లాగే సివిల్ సప్లైస్ వర్కర్స్ కోసం పోరాడి అనేక ప్రయోజనాలు సాధించినటువంటి వ్యక్తి. ఆయన మరణించి కూడా 8 సంవత్సరాలు అయింది. అంటే ఆయన 85వ ఏట మరణించడం జరిగింది. 85 సంవత్సరాల్లో మొదటి 25 సంవత్సరాలు తీసేస్తే దాదాపు 60-62 సంవత్సరాలు ఆయన యావత్తు జీవితాన్ని కమ్యూనిస్టు ఉద్యమానికి, కార్మిక వర్గానికి అంకితం చేసినటువంటి వ్యక్తి. అయితే ఆనాడు ఆయన ఏ పరిస్థితుల్లో అయితే కార్మికుల్ని సంఘటితం చేశారో, ఏ పరిస్థితుల్లో అయితే అసంఘటిత రంగ కార్మికుల కోసం కృషి చేశారో, తిరిగి ఈనాడు ఇవాళ ఉన్నటువంటి పాలక వర్గాల జీవి కృష్ణారావు గారి 93వ జయంతి సందర్భంగా ముఠా కార్మికులందరూ ఈరోజు ఇక్కడ ఈ పూలమాల వేసి అతనికి నివాళులు అర్పించడం జరిగింది. ఆయనకి ఎన్నో ముఠా కార్మికుల సంఘాలకి అనేక చట్టాలు తీసుకొచ్చి మంచిగా ఇప్పటి వరకు కూడా ఆయన అడుగుజాడల్లో నడుచుకుంటున్నాం. ఇదే విధంగా ముందు భవిష్యత్తులో ఇంకా మరిన్ని అవకాశాలు ఉన్న ఈ చట్టాలు ఏవైతే ఉన్నాయో దాన్ని నడుచుకొని జాగ్రత్తగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాను. కార్మిక హక్కుల కోసం తన జీవితాన్ని దారబోసిన మహోన్నత వ్యక్తి అమరజీవి కామ్రేడ్ జీవి కృష్ణారావు గారి 93వ జయంతి కార్యక్రమాన్ని ఈరోజు సివిల్ సప్లైస్ యూనియన్, నగర ముఠా కార్మిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించుకోవటం జరిగింది. అలాగే రాష్ట్రంలోని అసంఘటిత రంగ కార్మికులకి ఆ రంగాన్ని వ్యవస్థాపకుల్లో ప్రముఖులు జీవి కృష్ణారావు గారు కార్మిక హక్కుల కోసం నిరంతరం ప్రభుత్వాలపై పోరాటాలు చేసి ఆయన చూపిన మార్గంలో ఇప్పుడు నగర ముఠా కార్మిక సంఘం ఏఐటియుసి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని తెలియజేస్తున్నాం.